హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్ ది ఫాస్ట్. ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ మా అమ్మ చేతి చేపల పులుసు. నిన్న మా ఫ్రెండ్ చేపల చెరువులో నుంచి పట్టుకొచ్చినాం 4 కొరమీను చేపలు. ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా ఉల్లిగడ్డను బాగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఇలా వరుసలో వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా, ధనియాలు, జీలకర్రను కొంచెం వేడి చేసేయాలి. దాన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు నానేసుకొని దాన్ని పిండి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ను పక్కన పెట్టుకోవాలి. కోసుకున్న ఉల్లిపాయల్ని కొద్దిగా స్ట్రీమ్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బాగా కడుక్కున్న ముక్కల్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాటితోటి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా కొద్దిగా పసుపు చల్లుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ప్లస్ ఉప్పు, కారం పొడి, ఇవన్నీ కొంచెం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ముక్కలకు పట్టిద్దాం. ఈలోపు చింతపులుపుని మరిగించుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి కాగానే కొద్దిగా జీలకర్ర, అలాగే మెంతులు వేసి వేపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, అలాగే పుదీనా, కొంచెం పసుపు వేసి కలుపుకొని తర్వాత ముక్కలన్నిటినీ ఈ ప్యాన్లో సర్దుకుందాం. ఇలా సర్దుకున్న ముక్కలన్నిటినీ ఒకసారి గంట పెట్టకుండా ఇలా తిప్పుకుందాం. ముక్కలు మెత్తగా కాగానే మరిగించుకున్న చింతపులుపు పోసుకొని కాసేపు కదపకుండా అలాగే ఉంచుకుందాం. తర్వాత కొద్దిగా కలుపుకుంటూ కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడిగా దించేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఇది మా అమ్మ చేతి చేపల పులుసు. టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.